నమస్తే జర్నలిస్ట్ టీవీ న్యూస్ కి స్వాగతం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చంద్రుగొండ మండలం తిప్పనపల్లి గ్రామ పంచాయతీ మహమ్మద్ నగర్ లో విద్యుత్ ప్రమాదానికి గురై షేక్ బడేసాబ్ ఇల్లు పూర్తిగా మంటల్లో కాలిపోయింది. షేక్ బడేసాబ్ కు చెందిన ఇంటిలో మంటలు చెలరేగాయి. బడేసాబ్ తో పాటు కుటుంబ సభ్యులు కూలి పనికి వెళ్లారు. బడేసాబ్ భార్య ఇంటి వద్ద ఉండగా ఒక్కసారిగా పేలిన శబ్దం వినపడి అరుపులు వేయడంతో చుట్టుపక్కల ఉన్న వాళ్ళు వచ్చి మంటలను ఆర్పే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో ఇంట్లో ఉన్న వస్తువులు, బంగారు ఆభరణాలు, మంచాలు, టీవీ, కూలర్, 50,000 రూపాయల వరకు నగదు పూర్తిగా కాలిపోయాయి. ప్రభుత్వం తమను ఆదుకోవాలని కోరారు. మండలం అండి, తిప్పనపల్లి పంచాయతీ మహమ్మద్ నగర్. నా పేరు బడేసాబ్ అండి. అయితే ఇల్లు పొద్దున్న ఉదయం 8 అండి నేను మేకలు ఎత్తుకొని పోయినానండి. మా కోడలేమో కరువు పనికి పోయింది, మా అబ్బాయి ఏమో కరువు పనికి పోయిందండి. మా అమ్మకి ఇంట్లో మా లేడీస్కి ఏమో ఆపరేషన్ చేయించానండి. అది బయట కూర్చొని ఉండేది. కరెంట్ మొత్తం షార్ట్ అయ్యండి. మొత్తం ఇల్లు మొత్తం దలుక్కున్నదండి. దాంట్లో బీరువాలు, మంచాలు, డబ్బులు ఒక 55,000, 2 క్వింటాల బియ్యము, బట్టలు, 5 కూలరు, ఫ్యాన్లు, చిన్న బుజ్జి, ఒక జత పట్టీలు, కోడలి బుట్ట జోడు మొత్తం కాలిపోయినాయండి. ఇక అందరూ వచ్చి చూసి వెళ్ళారండి. సాయం చేయాలని ప్రభుత్వాన్ని ఆదుకోవాలని చెప్తున్నామండి.